అండి ఎగ్ రైస్ చేసుకుందాము. ఉల్లి పొరకతోటి ఎగ్ రైస్. ఇది ఉల్లి పొరక అయితే కట్ చేసి పెట్టుకున్నాను. గుప్పెడంతా కరివేపాకు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 3 ఎగ్స్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అండి. ఇవాళ ఎగ్ రైస్ చేసుకుందాము. ఉల్లి పొరకతోటి ఎగ్ రైస్ అనమాట. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం. కొద్దిగా వెడల్పు గిన్నెని పెట్టుకోవాలి, ఎందుకంటే రైస్ కలపడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరకు వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఉల్లి పొరకు వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకున్నాను. 2 పెద్ద కట్టల ఉల్లి పొరకు అయితే తీసుకున్నాను. అది కట్ చేసేసి వేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. మూత పెడితే తొందరగా కుక్ అవుతుంది అనమాట. పెడతాం మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను అనమాట. గుప్పెడు కరివేపాకు అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత కుదిరినంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటి అంటే కరివేపాకు తోటి వస్తుంది టేస్ట్ అంతా. ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకొనేసి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది కుక్ అయ్యేలోపు ఉల్లిపొరకు వేసినాం కదా, అది మంచిగా ఉడికేలోపు ఇప్పుడు ఇది మెత్తగా చిన్నగా కట్ చేసుకుంటాం. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అయితే పొద్దున్న మిగిలిపోయిన అన్నం కానీ అప్పటికప్పుడు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇవాళ అయితే మార్నింగ్ రైస్ అంతా అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు ఏం కూర వండాలి మళ్ళీ అనేసి ఇట్లా అయితే చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే ఎగ్ రైస్ కాకుండా ఇట్లా ఉల్లి పొరక సీజన్ అప్పుడు ఉల్లి పొరక వచ్చినప్పుడు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే కరివేపాకు ఎంత వాడితే అంత హెయిర్కి మంచిది కదండి. పెద్దగా చేసినాం అనుకోండి, ఏం చేస్తారు, తీసి పక్కన పెట్టేస్తారు. ఇంట్లో ఎవరైనా సరే ఎక్కువ శాతం చాలామంది ఇష్టంగా తినరు కదా. ఇట్లా చిన్నగా చేసి పెట్టేసినాం అనుకోండి, రైస్తో పాటు తినేస్తారు. ఉల్లి పొరకలు అసలు ఈ కరివేపాకు వేసినట్టు కూడా తెలియదు, ఎందుకంటే అది కూడా చాలా చిన్నగా కట్ చేసుకుంటాం కదా ఉల్లి పొరక కూడా. ఇది కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో కారం పొడి వేయద్దు, పచ్చిమిరపకాయలు పెప్పర్ పౌడర్ తోటే చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయకుండా చేసుకునే రెసిపీ అనమాట. ఉల్లి పొరక, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పెప్పర్, మిరియాల పొడి, ఉప్పు, ఎగ్స్, అంతే, సాల్ట్. ఇంకా కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే లేదు. తినేటప్పుడు అయినా సరే పిండుకోవచ్చు అనమాట. ఇష్టం ఉంటే ఎక్కువ ఘాట్ అనిపించినా, లేకపోతే ఇంకా పుల్ల ఫ్లేవర్ కావాలనుకున్నా కూడా కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఎక్కువ శాతం అయితే బయట ఏం చేస్తారంటే అజినోమోటో వేస్తారనమాట. అది వేస్తే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిపోయి ఉంటుంది. వాటర్తో ఉంటే ఉల్లి పొరక మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఎంత వేస్తామో ఇప్పుడు నేను 2 పెద్ద కట్టలు వేసిన, అది ఉడికేసరికి ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది అంతే. పచ్చి వాసన పోయేదాకా నిదానంగా అయితే ఉల్లి పొరకు ఒక్కటి కుక్ అయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఇంకొక 5-10 నిమిషాలలో రైస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఉల్లి పొరకు మంచిగా ఉల్లిపాయలన్నీ కుక్ అయ్యేదాకా, ఉల్లి పొరకు అంతా కుక్ అయ్యేదాకా ఉండనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఈలోపు కరివేపాకు చూసారా ఎంత చిన్నగా కట్ చేసుకున్నా, చాలా చిన్నగా కట్ చేసుకున్నా. మనం ఇంత గుప్పెడంతా వేసింది అది గింతంత అవుతుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి చీలికలుగా కట్ చేసుకుందాం. చీలికలుగా కట్ చేసుకొని ఒక దాంట్లో 4 కట్ చేసుకున్నాం, 4 ముక్కలు లాగా. నేను ఒక ముగ్గురికాయ అంతా చేస్తున్నాను అనమాట. 3 గుడ్లు తీసుకున్నా, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 2 పెద్ద కట్టలు ఉల్లి పొరక తీసుకున్నా, అట్లాగే ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నా, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అంతే. కారం చాలా అంతే. పెప్పర్ పౌడర్ వేస్తాం కాబట్టి ఘాటు వచ్చేస్తుంది, ఇంకెక్కువ ఏమైనా అవసరం లేదు. కారపొడి వేయద్దు, ఏం వేయద్దు. ఇది ఆల్రెడీ కుక్ అయ్యేలోపు మనం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా పిల్లలు వెరైటీ కావాలన్నప్పుడు, హోటల్ ఫుడ్ తినాలన్న ఫీలింగ్ రావాలనుకున్నప్పుడు ఇట్లోనే మనకు నిజంగా హోటల్లో ఆర్డర్ పెట్టుకొని తిన్నట్టే ఉంటుంది అనమాట. చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఏం ఇంగ్రీడియంట్స్ లేవు కానీ అదేంటో మరి ఉల్లి పొరకతో వస్తుందో నాకైతే అసలు అర్థం కాదు. ఎందుకంటే అందులో ఏమేస్తాం మనం,
ఉల్లిపొరక, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతే. ఒక్కోసారి అన్ని మసాలాలు వేసి చేస్తాము, అయినా ఎందుకో టేస్ట్ అనిపించదు. కానీ ఇది సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, సగానికి ఎక్కువ అయితే కుక్ అయిపోయింది ఉల్లిపొరక. ఎంత అయింది తెలుసా? సగం అయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న కారం, కరివేపాకు ఇప్పుడంతది. కరివేపాకు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, అప్పుడైతేనే ఆ ఫ్లేవర్ తోటి ఎగ్ రైస్ సూపర్ ఉంటుందన్నమాట. వేసాం కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి, అది కూడా వేసేసుకొనేసి అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయినా సరే, మీకు కూరలు ఉండే టైం లేకుంటే, పొద్దున పూట ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఆల్రెడీ ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాం కొంతమంది, పొద్దున్నే వెళ్ళే వాళ్ళు ఉంటే అట్లా కట్ చేసి పెట్టుకున్నప్పుడు రెడీగా ఉందనుకుంటే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూసుకున్నాము, మంచిగా మగ్గిపోయింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన అంతా వేయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం, కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా. అసలు వేసుకోకుండా గ్రీన్ ఇష్యూ ఉంటుంది అనమాట ఈ రైస్. కానీ ఏంటో నాకు పసుపు వేయకపోతే అసలు ఏదో ఫీల్ అనమాట, అందుకనేసి కొంచెం లైట్ వేసిన. ఇప్పుడైతే ఎగ్స్ వేసేసుకొని కొద్దిసేపు అట్లనే పెట్టేసేయాలి. ఒక 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. కలపకుండా ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా మూత పెట్టేస్తాం. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. ఇది అన్నం అయితే ఆల్రెడీ మార్నింగ్ వండింది అనమాట. అన్నం అంతా అట్లనే వండిపోయింది, అందుకే ఇంకా అంతా ఇట్లా కుల్ల విడివిడిగా చేసి పెట్టుకోవాలి. మామూలుగా ఇప్పుడే కావాలనుకుంటే మాత్రం వండేసుకొనేసి చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకుంటే కలిపేటప్పుడు మంచిగా ఉప్పు మంచిగా అంతా పట్టేస్తుంది రైస్కి. వేడి మీద అట్లనే వేసేసినాం అనుకో కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఇట్లా పొడి రైస్ చేసి పెట్టేసుకొనేసి ఇప్పుడు ఈ ఎగ్స్ కొద్దిగా ఉడికినాయో లేదో చూసేసుకొనేసి మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మూత తీసేసి ఎగ్స్ అయితే దాకా కుక్ అయిపోయినాయి. ఒకసారి ఇట్లా కలిపేసుకుంటాం. ఎగ్స్ మీ ఇష్టం, మీరు ఎక్కువ తినేదాన్ని బట్టి ఉంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఇదిగో పెప్పర్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పెప్పర్ పౌడర్ ఎంత తీసుకుంటా అంటే ఒక స్పూన్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఘాటు ఉంటుంది అనమాట. ఇప్పుడే రెడీ చేసుకున్నాం కదా ఫ్రెష్ పెప్పర్ పౌడర్. అంటే చాలు, అంటే మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దు, కొద్దిగా బరకగానే ఉండాలి. అంటే తింటుంటే మనకు తగలాలన్నమాట, ఘాటు తెలుస్తుంటుంది తింటుంటే. ఇదిగో ఈ కలర్ అయితే వచ్చేసింది, మంచి గ్రీన్ కలర్లో సూపర్ ఉంటుంది అన్నమాట. ఒకటే ఐటమ్ పొద్దు చేసి పెట్టిన ఎంతసేపు పులిహోరను అన్నం మిగిలిపోయిందంటే పులిహోర చేయడానికి ట్రై చేస్తాము. మామూలుగా ఎంతసేపు ఇంకా అవే చేస్తాం, పోపు అన్నం ఏదో చేస్తాం కదా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఉల్లిపొరక వేసి చేస్తే నిజంగా ఏమన్నా ఉంటుందా, అసలు అట్లా ఉంటుంది. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు ఈ రైస్ మీద సాల్ట్ కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా వేసుకున్నాం అనుకో మంచిగా కలిసిపోతుంది అనమాట సాల్ట్. ఈ రైస్కి సరిపడా ఒక 3 అంత రైస్ ఉంది. ఇది ఒక స్పూన్నర రైస్ వేసుకో. తర్వాత చూసి కావాలంటే వేసుకోవచ్చు, సరిపోతుంది నాకు తెలిసి, ఏం అవసరం లేదు. మంచిగా అంతా ఇప్పుడు ఉప్పు కలిపేసుకొని ఆలోపు ఎగ్స్ అన్నీ మంచి కుక్ అయిపోతాయి. రైస్ వేసుకొని కలిపేసుకోవడమే. కావాలంటే నిమ్మకాయ వేసుకొని, లేకపోతే లేదు. ఒక మంచిగా ఆనియన్స్ పెట్టుకొనేసి, ఆనియన్ స్లైసులు పెట్టుకొనేసి అంచుకు తింటే సూపర్ ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది, అట్లాగే సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మూత తీసేసుకుని మూత తీసి కుక్ అయిందల్లా చూద్దాం. పర్ఫెక్ట్ అయిపోయింది. మంచి వాసన వేస్తుంది. పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి ఎగ్స్ ఏం స్మెల్ రావు.
నీటి వాసన వస్తే అనుకుంటాం కదా, ఏం రావన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న రైస్ వేసుకొనేసి మంచిగా అంతా వేడేదాకా కలుపుకొనేసి దించేయడం. మొత్తం పూర్తి కలిసేదాకా అయితే కలుపుకోవాలి. కలుపుకొనేసి వేడేదాకా ఉంచేసి తీసుకొని తినడమే. సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసింది అసలు ఏమనుకున్నా అంటే నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చెప్తాను. నేను అసలు ఎందుకు స్టార్ట్ చేసినా, ఏమనుకున్నా అనేది మీకు వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. నేను లాంగ్ వీడియో చేసి చెప్తాను. అసలు నేను యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసినా, ఏం చేద్దాం అనుకున్నా అనేది మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ వీడియో చేసి పెడతాను. ఓ రోజు రైస్ అంతా వేసి కలిపేసాం కదా, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుందాం. సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఏమన్నా ఉందా రైస్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి కనిపిస్తుంది, మంచిగా గ్రీనిష్ కలర్లా సూపర్ ఉంది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. హలో, ఇదైతే రెడీ అయిపోయింది. మంచిగా వేడి అయిపోయింది రైస్. ఇంకా ఘాటు ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంది. ఇంకెప్పుడెప్పుడు తినాలని ఉంది నాకైతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, బాయ్ మరి.